హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపిస్తాను. గోధుమ పిండి అలాగే బెల్లంతో బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా స్మూత్గా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి, అలాగే తక్కువ సమయం అయితే మనకు పడుతుంది. ఒక కప్పు మీరు కలుపుకున్నారంటే మీకు బోండాలు అయితే చాలా ఎక్కువ అవుతాయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక అరకప్పు బెల్లం అయితే తీసుకోవాలి. అరకప్పు బెల్లం ఈ విధంగా కప్పులో తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. కొలత అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం బెల్లాన్ని అంతా కొంచెం స్మాష్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని కొలత వాటర్ అయితే ఒక అరకప్పు అయితే వాటర్ పడుతుందండి. అరకప్పు వాటర్ మాత్రం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీరు బెల్లం అంతా కరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మీరు పాకం అయితే రావక్కర్లేదు, కానీ మీరు దాన్ని నెమ్మదిగా ఇలా బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం బెల్లం కరిగేంత వరకు మీరు స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత మనం దాన్ని చక్కగా వడగట్టుకోవాలండి. వడగట్టుకొని మనం పిండిలో అయితే వేసుకోవాలి. వేడి తీసుకున్నా ఏం కాదండి. పిండిలో మొత్తం దాన్ని తీసుకొని వేడి దాంట్లో ఒక నెట్ తీసుకొని వడగట్టుకోవాలి. ఈ విధంగా దానికి కావాల్సిన పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే పడుతుందండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. అరకప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి. మనం కరిగించుకున్న బెల్లాన్ని ఈ పిండిలో వేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా వడగట్టుకోవాలి. మొత్తం అంతా మీరు కరిగించుకున్న బెల్లం వాటర్ అంతా కూడా ఈ విధంగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పిండిని అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. పిండి కొంచెం నానుతుంది కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. తీసుకొని ఈ విధంగా కొంచెం సాల్టు అలాగే వంట సోడా అయితే కొంచెం వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటే సరిపోద్దండి. బాగా మళ్ళీ బీట్ చేసుకోవాలి. పిండిని బాగా ఇలా ఒదిగి వచ్చేంత వరకు ఇలాగ బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనకి నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకూడదు, జారుగా వేసుకోకూడదు. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పిండి ఉండాలి. అలాగే ఒక కళాయి పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా మీకు ఎంత సైజు కావాలో అంత బోండాలు అయితే వేసుకోవచ్చండి. తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి మీరు ఎలాగ తయారు చేశారో, మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా నాకు సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.